ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని ఎవరికి తెలియడం లేదు. కుల సమస్య వల్ల అబ్బాయి అమ్మాయి కనిపించకుండా పోవడం అంటే మనం ఎలాంటి కాలంలో ఇప్పుడు బతుకుతున్నామో ఆలోచించాలి. చంద్రు తక్కువ జాతికి చెందిన అబ్బాయి, జనని ఒక గొప్ప జాతికి చెందిన అమ్మాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక అమ్మాయి జననికే ఇక్కడ రక్షణ లేదంటే ఇక సామాన్యమైన ప్రజలు పరిస్థితి ఏంటి? ఈ సంఘటనకి ముఖ్యమైన కారణం జాతి. జాతి అని ఒక పెద్ద భూతం ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంది. ఇకపై ప్రేమికులు ప్రేమించాలంటే జాతిని తెలుసుకునే ప్రేమించాలని ఒక ప్రశ్న మన కలుగుతుంది. కూర్చోండి. ఏంటి అశోక్, మీ స్టేషన్లో ఏం జరుగుతోంది? సార్, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి కనబడడం లేదు. ఈ విషయం మనకంటే ముందు మీడియా వాళ్ళకే తెలిసింది. మీరంతా స్టేషన్లో నిద్రపోతున్నారా? అన్నట్టు ఆ అమ్మాయి వేరే జాతి అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టుందే. ఇది గనక కులాల కుంపటైనట్టయితే ఊరంతా తగలబడుతుంది. దీనివల్ల మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించారా? సారీ సార్, నాకు కాస్త హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందువల్ల ఈ కేసును గమనించలేదు. త్వరగా ఈ కేసును కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉంటాను సార్. ఇలా చూడండి, మీరు చాలా మంచి మనిషి. డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరుంది, ఆ విషయం నాకు తెలుసు. కానీ పైనుంచి నాకు కూడా ప్రెషర్ ఉంది. మీకు ఆరోగ్య సమస్యలన్నీ నేను ఊరికే కూర్చోలేనుగా. ఓ పని చేయండి, మీరు కొన్ని రోజులు లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోండి. నేను ఈ కేసు క్రైమ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వద్దు సార్, నేనే ఈ కేసుని సాల్వ్ చేస్తాను. నన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే నా కెరీర్లో ఇది బ్లాక్ మార్క్గా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. మీరు సైలెంట్గా ఉన్నారని నేను ఊరికే కూర్చుంటే డిపార్ట్మెంట్లో నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను ఈ కేసుని పృథ్వీకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. సార్, తెలిసి తెలియక తప్పు చేశాను సార్. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి సార్. దయచేసి వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నారు. సరే, ఓకే, మీ ఇద్దరిని వదిలేసి బతికిపోండి. కిరణ్, వాళ్ళకి చెప్పండి. రేయ్, సార్ చెప్పింది వినిపించలేదా? వెళ్ళి ప్రాణాలని కాపాడుకోండి. వెళ్ళండి రా. జన్మనిచ్చేది ఆడదే, తోడబుట్టేది ఆడదే, జీవితాన్నిచ్చేది ఆడదే. ఇలా మన అందరినీ మన్నించిన అమ్మాయిని అవమానం చేసి పాపం చేసిన మీ ఇద్దరిని ఎలా రా వదలమంటావు? ఒక్కసారి అమ్మాయిల మీద చేసిన మీ ఇద్దరిని ఇప్పుడు నేను వదిలేస్తే రేపు నన్నెవరు నమ్మరు. మీలాంటి వాళ్ళకి పుట్టినరోజు ఆ దేవుడు రాస్తే మీ ఇద్దరి చావుని ఈ పృథ్వీ రాస్తాడు. హలో సార్. పృథ్వీ ఎక్కడున్నారు? సార్, ఇక్కడే గన్ సర్వీస్ చేద్దామని బయటకు వచ్చాను. త్వరగా ఆఫీస్కి రండి. షో సార్, ఇప్పుడే వస్తాను.